హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి రీసెంట్గా రెస్పాన్స్ షీట్స్ అయితే ఇచ్చారు కదా. అయితే చాలా మందికి ఏంటంటే అందులో కౌంట్ చేయగా 37, 38, 36 ఈ విధంగా మార్క్స్ అనేవి అయితే వచ్చాయి. అయితే చాలా మంది అయితే మనం అసలు క్వాలిఫై అవుతామా ఏంటి, అండ్ నెక్స్ట్ ఏంటంటే 40+ వచ్చినా కూడా మార్క్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో అది అంతవరకు నిజం, మొత్తం న్యూస్ అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఇంకా టాపిక్లు వచ్చేస్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్స్ అయితే ఇచ్చారు కదా. సో ఆ రెస్పాన్స్ షీట్స్లో ఏంటంటే చాలా మందికి 37, 38, 39 ఈ విధంగా మార్క్స్ అయితే వచ్చాయి. అయితే చాలా మంది అయితే డౌట్ పడుతూ ఉన్నారనమాట. సో మేము క్వాలిఫై అవుతామా అంటే బార్డర్లో వచ్చిన వాళ్ళు అంటే 40, 41 వచ్చిన వాళ్ళకి మార్క్స్ తగ్గిపోతాయి అని చెప్పేసి టెన్షన్ అయితే పడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన మార్క్సే మనకి ఫైనల్ మార్క్స్ అయితే కావన్నమాట. సో ఎలా చెప్తున్నా బ్రో అంటే మనకి వచ్చిన మార్క్స్ అనేవి అయితే నార్మలైజేషన్ అయితే చేస్తారండి. సో ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే టోటల్గా మనకి ఏపీ ఎంసెట్ అనేది అయితే ఒక 9 షిఫ్ట్లో 10 షిఫ్ట్లు అయింది అనుకోండి. అంటే డైలీ 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని. అయితే ఈ 10 షిఫ్ట్స్ అయితే తీస్తారు. సో అందులో హార్డెస్ట్ షిఫ్ట్ అయితే ఏదైతే ఉందో ఆ హార్డెస్ట్ షిఫ్ట్లోని మనకి ఏంటంటే మార్క్స్ అనేవి అయితే యాడ్ చేస్తారనమాట. సో అండ్ నెక్స్ట్ షిఫ్ట్ అనే కాదు, సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉందనుకోండి. సో మ్యాథ్స్ అనేది మోడరేట్గా వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా టఫ్గా వచ్చేసాయి అనుకోండి. సో అప్పుడు మీకు ఏంటంటే నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ అనేవి అయితే మీకు యాడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. యాక్చువల్ మార్క్స్ వచ్చేసరికి 10 మార్క్స్ అనేవి అయితే ఉన్నాయి మ్యాథ్స్లో, ఫిజిక్స్లో 5 మార్క్స్, కెమిస్ట్రీ 1 మార్క్ అయితే ఉంది. టోటల్ 16 మార్క్స్ అయితే వచ్చాయి. బట్ మనకు నార్మలైజేషన్ చేసిన తర్వాత మ్యాథ్స్ అనేది అయితే కొద్దిగా కష్టంగా రావడం జరిగింది. రావడం వల్ల 2.81 మార్క్స్ అనేవి అయితే మనకి యాడ్ చేశారు. అండ్ ఫిజిక్స్లో ఏంటంటే 0.83% అయితే యాడ్ చేశారు. కెమిస్ట్రీలో 0.926 మార్క్స్ అనేవి అయితే యాడ్ చేశారు అనమాట. టోటల్గా కలిపితే 20.6 మార్క్స్ అయితే వచ్చాయి అనమాట. అంటే నియర్లీ నార్మలైజేషన్లో ఒక స్టూడెంట్కి 4 మార్క్స్ అయితే కలిసాయి అనమాట. ఇలాగనే కలవచ్చు. కాబట్టి 37, 38, 39 మాక్సిమం 39 బార్డర్లో ఉన్న వాళ్ళకి అయితే అవుతుంది అనమాట. అది కూడా షిఫ్ట్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీ షిఫ్ట్లో ఏ సబ్జెక్ట్ అయితే ఎంత హార్డ్గా వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని మనకి యాడ్ చేస్తారనమాట. 39, 40, 41 ఈ బార్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఖచ్చితంగా మీరు ఏంటంటే 1 మార్క్ 2 మార్క్స్ అనేవి అయితే మీకు ఖచ్చితంగా యాడ్ అవుతాయి. 37, 38 అయితే కొద్దిగా కష్టం, కానీ 39, 40 వాళ్ళకి అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి అనమాట. కాబట్టి డిఫరెన్స్ వాళ్ళ వీడియో నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఎలా చేస్తారు వినేసి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సీ నెక్స్ట్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.